హై స్టూడెంట్స్, మనకు ఎప్సెట్ 2025 సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించినటువంటి ఫార్మా కౌన్సెలింగ్‌కి మనకు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మనకు ఇక్కడ ఇచ్చారండి. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ నుంచి కంప్లీట్‌గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు గో అనేటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ పేజ్‌లో మనకు రిజిస్ట్రేషన్ డేట్స్‌తో సహా ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 11th సెప్టెంబర్ 2025 నుంచి 16th సెప్టెంబర్ 2025 వరకు జరుగుతుంది. వెరిఫికేషన్ వచ్చి 12th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు. వెబ్ ఆప్షన్స్ వచ్చి 13th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు. చేంజ్ ఇన్ ద వెబ్ ఆప్షన్స్ వచ్చి 19th సెప్టెంబర్ ఒక్క రోజు మాత్రమే ఇచ్చారన్నమాట. సో మనము ఈ నోటిఫికేషన్ లోపలికి ఒకసారి చూసినట్లయితే మనకు ఫార్మా కౌన్సిలింగ్ అంటే ఎస్పెషల్లీ బైపీసీ వాళ్ళకి 2 ఫేజెస్ లో కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్ అండ్ దెన్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అనమాట. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ గా మీకు సెకండ్ రౌండ్ అనేది నెక్స్ట్ రౌండ్ అనేది అంటూ ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, మనకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 19th సెప్టెంబర్ 2025 జరిగిపోతుంది. అంటే ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ మనకు 19th సెప్టెంబర్ వచ్చేస్తాయి అనమాట. అండ్ దెన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 21st సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. క్లాసెస్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 21st సెప్టెంబర్ నుంచి క్లాసెస్ అయితే కమెన్స్ అవుతాయి అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ డ్యూరేషన్ లో జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ కోర్స్ 11th మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే 21st స్టూడెంట్స్ క్లాస్ అటెండ్ అయిపోవాలి. అంత స్పీడ్ గా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనం ఎవరైతే ఎంసెట్ క్లియర్ చేశారో వాళ్ళందరూ కూడా ఏపీ ఎంసెట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవచ్చు, మీకు ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు అక్కడ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఇవ్వాలి. డేట్ ఇస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ బేసిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఆల్రెడీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసింటారు కాబట్టి అదే సర్టిఫికేట్స్ అది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది వెబ్ కౌన్సిలింగ్ కి ఓసీ బీసీ క్యాండిడేట్స్ కి అయితే 1200 రూపీస్ అవుతుందండి. అదే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మనకు 600 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ కౌన్సిలింగ్ కి ఈ ఫీ వచ్చేసి మనం 11th సెప్టెంబర్ నుంచి 16th సెప్టెంబర్ లోపల ఏ టైంలోనో మనం పే చేయొచ్చు. సో ఇక్కడ మనకు సెకండ్ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ కోటా వెరిఫికేషన్ కోసం పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, కేసీఆర్ క్యాప్ కోటా కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ఎన్సీసీ కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానీ వీళ్ళకు వెరిఫికేషన్ అనేది అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఎవరైతే వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ యాజ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో అంటే హెచ్ఎల్సీ స్పెషల్ కేటగిరీ అక్కడ ఇస్తారనమాట. అక్కడ విజయవాడలో మీరు ఈ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. ఖచ్చితంగా ఆన్లైన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరగాలన్నమాట. సో ఈ వెరిఫికేషన్ షెడ్యూల్ మనం చూసినట్లయితే 16th సెప్టెంబర్ 2025 నుంచి అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వరకు మనకు కేటగిరీ ఎన్సీసీ కేటగిరీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్ ఈ ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వాళ్ళకి ఈ డేట్స్ లో మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 17th సెప్టెంబర్ లో మనకు 17th సెప్టెంబర్ మనకు 40,000 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, క్యాప్ కానీ, ఆన్లో ఇండియన్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి కానీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వెరిఫికేషన్ కి అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అన్ని కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలండి. ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డు, ఏపీఎస్సెట్ హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ మెమో, ఇంటర్ లేదా ఈక్వలెంట్ మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, టీసీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, అర్లియస్ట్ అంటే ఇప్పుడే రీసెంట్ గా ఉండేది మనం తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఎవరైనా సరే రెసిడెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. సో ఇంతే కాకుండా మనకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాలండి. బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు లోపల ఫస్ట్ 1వ తేదీ జనవరి 2022 ఆ టైంలో రిలీజ్ చేసింది తీసుకోవాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అంటే 2nd జూన్ 2014 నుంచి 1st జూన్ 2024 లోపల ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చారనుకోండి, మైగ్రేట్ అయిపోయి వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ గా తీసుకుంటున్నాము అని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ లో వొకేషనల్ కానీ బ్రిడ్జ్ కోర్స్ కానీ చేసింటారో వాళ్ళు ఫార్మసీ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ కాదు. అంటే బీ ఫార్మడీకి ఎలిజిబుల్ కాదు. బట్ వాళ్ళు బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్స్ వీటికి ఈ కోర్సెస్ కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఫార్మసీకి, బీ ఫార్మాకి లేదా ఫార్మాడీకి ఖచ్చితంగా రెగ్యులర్ గా వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయ్యాలి ఇంటర్మీడియట్ లో. అప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అనమాట. మనకి ఇక్కడ చాలా హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారండి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లో మీరు సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చి 24th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ వరకు జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్ వచ్చి 24th సెప్టెంబర్ నుంచి 25th వరకు. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చి 24th సెప్టెంబర్ నుంచి 25th వరకు. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆఫ్ క్యాండిడేట్ 26th సెప్టెంబర్. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 28th సెప్టెంబర్. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 29th సెప్టెంబర్ నుంచి 8th ఆగస్ట్ వరకు ఇచ్చారు. అటెండింగ్ ఆఫ్ క్లాసెస్ వచ్చేసి 6/10/2025. ఇది మనకు అక్టోబర్ 6వ తేదీ ఖచ్చితంగా కూడా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవి మీకు బీ ఫార్మాకి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదివి మీకు అప్లై చేసుకోండి. సో మనకు ఫార్మసీ సీట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మంచి కాలేజ్ వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానల్లో మన ఛానల్లో బైపీసీ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.